శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అయి శరణాగత వైరి వధూవర వీరవరాభయ దాయకరే త్రిభువనమస్తక శూల విరోధి శిరోధి కృతామలశూలకరే ధూమి ధూమి తామర ధుంధి వినాద మహోముఖరీకృత తిక్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి శరణాగత వైరి వధూవర వీరవరాభయదాయకరే త్రిభువనమస్తక శూల విరోధి శిరోధి కృతామల్లశూలకరే ధూమి ధూమి తామర ధుంధు వినాద మహో ముఖరీకృత తిక్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ప్రియా భగవద్బంధువులారా, ఇంతవరకు మనము శ్రీమద్దేవి భాగవతమునందు ప్రథమ స్కందమును తెలుసుకున్నాము. మరల రెండవ స్కందమును తెలుసుకుంటున్నాము. రెండవ స్కందమునందలి మొదటి 2 అధ్యాయముల యందు విశేషములు. మొదటి 2 అధ్యాయములందు విశేషములు. సత్యవతి జననము, భగవంతుడగు వ్యాసుడు ప్రకటితుడగుట. సత్యవతి జననము, భగవంతుడగు వ్యాసుడు ప్రకటితుడగుట ఇందని విశేషములు. సర్వం శ్రీ మాతృదేవతా చరణారవిందార్పణమస్తు. ఋషులు పలికిరి, సూత మహర్షి, మీ ఈ అస్పష్టవాణి మహా తాత్సర్యమును కలిగించుచున్నది. మా మనస్సులలో అనేక ప్రశ్నలు ఉదయించుచున్నవి. తండ్రి ఇంట నున్నప్పుడే పతివ్రతయగు సత్యవతికి వ్యాసుడెట్లు జన్మించెను? తదుపరి ఈ పరిస్థితిలో శంతనుడు ఆమెను వివాహమాడి 2 కుమారునెట్లు పొందెను? మహానుభావ, నీవు నిష్ఠాగరిష్ఠుడవు, దయచేసి ఈ రహస్యమును విస్తృతముగా తెలుపుడు. సూతుడు పలికెను, ఆదిశక్తి కృప వలననే చతుర్విధములగు ధర్మర్థ కామమోక్షములు లభ్యమగును. ఆ పరాశక్తికి ప్రణమిల్లి ఈ పురాణ సంబంధమగు పావన ప్రసంగమును నేను మీకు వివరించెదను. విశేషమేమనగా, భగవతి జగదంబి యొక్క వాజ్మయ బీజమంత్రం ఏదో ఒక నెపమున నోటి నుండి వెడలినచో అతనికి అవిచల సిద్ధి ప్రాప్తించును. ఆ దేవి కోరికలను తీర్చుటకు సదా తత్పరురాలయ్యుండును. కనుక సకల మనోరథములను సిద్ధింపజేయు ఆ బీజమంత్రముతో చక్కగా భగవతియగు జగదంబికను నిరంతరము జపించవలను. ఇది మనందరి పరమ కర్తవ్యము. ధార్మికుడు, సత్య ప్రతిజ్ఞుడగు ఉపరిచరుడను ఒక రాజు ఉండెను. చేది దేశమునందు అతని రాజధానియుండెను. అతనికి ఐశ్వర్యములు బహుళముగా నుండెను. ఆయన బ్రాహ్మణ భక్తుడు, ఇంద్రుని ఆరాధించెను. ఆయన భక్తికి ప్రసన్నుడై దేవరాజు ఇంద్రుడు స్ఫటిక మణులచే నిర్మింపబడిన ఒక దివ్య విమానమును అతని కొసగెను. ఉపరిచర మహారాజు ఆ విమానము నదిరోహించి సర్వత్రా విహరింపసాగను. అట్టి విమానము ద్వారా ఆకాశ మార్గమున అతడు యథేచ్ఛగా చరించుచుండెను. ఆ విమానమునకు భూమి సంపర్కము లేకుండా చేసెడువాడు. ఆ విమానమునకు భూమి సంపర్కము లేకుండా చేసెడువాడు. అతడు ప్రతి దినము ధర్మ కార్యములను అనుసరించుచుండెను. సకల జగములందు అతని ఖ్యాతి వ్యాపించెను. ఆయన ప్రతి పేరు
గిరిక. ఆయన పత్ని పేరు గిరిక. ఆయన పత్ని పేరు గిరిక. ఆమె మిగుల సౌందర్యవతి. రాజగు ఉపరిచరునకు 5 కుమారులు ఉండిరి. వారందరూ మిగుల బలశాలురు, అపార తేజస్సంపన్నులు. ఆ రాజు తన పుత్రులను వేర్వేరు దేశములకు అభిషిక్తులను చేసెను. ఒకానొక సమయమున రాజగు ఉపరిచరుని భార్య ఋతుమతి అయ్యుండెను. ఆమె స్నానమునరించి పుంసవన వ్రతము నాచరించెను. పతిదేవునకు తన కోరికను తెలిపెను. కానీ రాజునకు పితరుల ఆదేశమున వేటకై అడవికి వెళ్ళవలసి వచ్చెను. ఆ సమయమున అతని చిత్తము ఆ భూమిని యందు ఆసక్తమైయుండెను. అతడు సౌందర్యవతియగు తన భార్యను పదే పదే స్మరించుచుండెను. ఇంతలో అతనికి వీర్యస్ఖలనమయ్యను. అతడా వీర్యమును ఒక వటపత్రమునందు భద్రపరచను. రాజునకు రాణి యొక్క ఋతుకాలము గూర్చిన జ్ఞాపకం ఉండెను. ఏ విధముగను ఈ వీర్యము వ్యర్థము కాకూడదు. నా ఈ వీర్యము అమోఘము, దీనిని నేను నా భార్యకు పంపెదను అని అతడు ఆలోచించను. ఇట్లు తలంచి అతడా వీర్యమును మొదట అభిమంత్రించను. పిదప వటపత్ర పుటమునందు దాని నుంచెను. దగ్గరనే ఒక డేగ యుండెను. రాజు దానితో, మహానుభావా, ఇప్పుడు నీవు దీనిని తీసుకొని నా గృహమునకు వెళ్ళుము. సౌమ్యుడా, దీనిని నా గృహమునకు తీసుకొని వెళ్ళి ప్రియమైన నా భార్యయగు గిరికకు వెంటనే అందజేయుము. ఆమెకి రోజు తన ఋతుకాలము అని పలికెను. ఆమెకి రోజు తన ఋతుకాలము అని పలికెను. సూతుడు తెలిపెను. ఇట్లు పలికి రాజగు ఉపరిచరుడు తన వీర్యమును భద్రపరచిన ఆ పుటమును ఆ డేగ కొసగెను. ఎగురుట ఎందు నైపుణ్యము గల ఆ పక్షి పుటమును తీసుకొని వేగముగా ఆకాశ మార్గమున ఎగిరిపోయెను. అది తన ముక్కుతో ఆ పుటమును పట్టుకొని ఆకాశ మార్గమున ఎగిరిపోవుచుండగా దానిని వేరొక డేగ మాంసఖండమని తలంచి వెంటనే దాని మీద దాడి చేసెను. ఆకాశమున ఆ రెండును పోరాడుచుండెను. ముక్కుతో యుద్ధము చేయునప్పుడు ఆ వీర్యపుటము జారి యమునా నది జలమునందు పడిపోయెను. అది పడిపోవగానే ఆ 2 పక్షులు తలొకదారిన వెళ్ళిపోయెను. ఆ 2 పక్షులు తలొకదారిన వెళ్ళిపోయెను. ఆ సమయమున ఆద్రికయను పేరుగల అప్సరస ఆ నదిలో స్నానమాచరించుచుండెను. ఒక బ్రహ్మణదేవుడు స్నానమునరించి సంధ్యావందనమున లగ్నమయ్యుండెను. జలమునందు మునిగి కేలి విహారము సలుపుతూ ఆ సుందరి అప్సర బ్రహ్మణుని పాదములను పట్టుకొనెను. అప్పుడు ఆ బ్రహ్మణోత్తముడు ప్రాణాయామము చేసుకొనుచుండెను. స్వేచ్ఛాగమనము గల ఆ అప్సరసుడు చూచి, నీవు నా తపస్సును భంగమునరించితివి కనుక నీవు చేపవగుము అని ఆ బ్రాహ్మణుడు అప్సరసును శపించెను. ద్విజవరుని శాపముతో అప్సరసయగు అద్రిక చేపగా పరిణితి చెంది ఆ యమునా జలములలో పడి ఉండెను. అదే సమయమున ఆ డేగ ముక్క నుండి ఆ వీర్య పుటము జారి నీటిలో పడెను. వెంటనే మత్స్యరూపమునున్న అప్సరసయగు అద్రిక దానిని మృంగెను. కొంతకాలము తరువాత ఆ చేప ఒక ధీవరుడను
మత్స్యకారుని చేతికి చిక్కెను. ఆ మత్స్యకారుడు దానిని వలలో బంధించెను. అప్పుడు ఆ చేప 10 నెలల గర్భముతో నుండెను. మత్స్యకారుడు ఆ చేప కడుపును చీల్చుటకు ఉద్యమించగా అందుండి 2 మానవాకార శిశువులు బయటపడిరి. ఒకడు శోభాసంపన్నుడగు బాలుడు, రెండవది సుందరమైన బాలిక. ఈ ఆశ్చర్యకరమగు సంఘటనను చూచి ఆ మత్స్యజీవి గొప్ప సందేహమున చిక్కుకొనెను. చేప ఉదరము నుండి వెలువడిన ఆ శిశువులను తీసుకొని అతడు వారిని రాజునప్పగించెను. రాజునకు కూడా మహదాశ్చర్యము కలిగెను. ఆ రాజు సుందరుడగు ఆ బాలుని తన దగ్గరుంచుకొనెను. ఆ బాలకుడే కాలక్రమమున మత్స్యుడను పేరుగల మహారాజుగా ప్రసిద్ధి చెందెను. అతడు గొప్ప ధార్మికుడు, సత్య ప్రతిజ్ఞుడు, తండ్రి వలె శక్తిశాలి. అప్పుడు ఉపరిచర మహారాజు ఆ కన్యను ధీవరున కొసగెను. ఆ కన్యయే కాళి మరియు మత్స్యోధరి అను పేర్లతో ప్రసిద్ధి చెందెను. ఆ కన్య శరీరము నుండి చేపల వాసన వచ్చుచుండెను. అందువలన ఆమెకు ఇంకొక పేరు మత్స్యగ్రంథి అని కూడా వచ్చెను. తదనంతరము ఆ కన్య దీవరునింట పెరుగుచుండెను. ఋషులు పలికిరి, ముని శాపము చేత ఆ దివ్య అప్సర యగు అద్రిక చేపగా పరిణమించెను. ఆమె ఉదరమును మత్స్యకార్యుడు చీల్చెను. అప్పుడామె మరణించలేదా? దానిని ధీవరుడు తినలేదా? అప్పుడా అప్సర ఏ పరిస్థితిలో నుండెను? ఆ శాపమెట్లు పరిసమాప్తమయ్యను? ఆమె స్వర్గమునకెట్లు చేరెను? దయచేసి మహర్షి ఈ విషయములను తెలుపుము. సూతుడు పలికెను, మునిశాప మొసగగా అప్సర మిగుల చిత్తక్రత అయ్యెను. దీనముగా విలపించుచు శాప విమోచనకు మునిని ప్రార్థించెను. ముని మిగుల దయగలవాడు. ఏడ్చుచున్న ఆమెను చూచి ఆయన ఇట్లు పలికెను, కళ్యాణి శోకింపుకుము. శాప విమోచన సమయమును నేను నీకు తెలిపెదను. నేను క్రోధావేశమున నిన్ను శపించితిని. నీవు చేపగా రూపొందితివి. నీ ఉదరము నుండి 2 మానవ శిశువులు ఉదయించెదరు. అప్పుడు నీవు శాపము నుండి ఉద్ధరింపబడుదువు. ఇట్లు బ్రహ్మణుడు పలుకగా ఆ అప్సర చేపయై యమునా నదీ జలములందు కాలము గడుపసాగెను. 2 శిశువులు జన్మించగా ఆమె మరణించెను. అప్పుడామెకు శాప విమోచనము కలిగెను. పిదప ఆ అప్సర మత్స్య రూపమును పరిత్యజించి దివ్య రూపమయ సౌందర్యముతో స్త్రీ అయి స్వర్గమునకు వెళ్ళెను. ఇట్లు మత్స్యగ్రంథి అను పేరుతో ఆ సౌందర్యవతియగు కన్య జన్మించెను. ధీవరుని ఇంట పెరిగి ఆమె యవ్వనవతి అయ్యను. ఆ మత్స్యగ్రంథి యువావస్థకు చేరుకొనగా ఆమె సౌందర్యము నిగ్గుదేలి మనోహరముగా నుండెను. దీవరరాజు పనులన్నీయు ఆమెయే చేయుచుండెను. సూత మహర్షి పలికెను, ఒకానొక సంగతి గొప్ప తేజస్వియు మునీంద్రుడగు పరాశరుడు తీర్థయాత్ర చేయుచుండెను. తిరుగుచూ ఆయన యమునా నదికి పావన తీరమును చేరెను. అప్పుడు నావను నడుపు కేవటుడు
భోజనమునకు వెళ్ళి ఉండెను. ధర్మాత్ముడగు పరాశరుడు అతనితో, నన్ను నీ నావలో తీసుకొని యమునా నదికి ఆవలి ఒడ్డుకు చేర్చమని పలికెను. కేవటుడు యమునా తీరముననే తినుచుండెను. ముని ఆజ్ఞననుసరించి అతడు మత్స్యగ్రంథియను పేరుగల కన్యతో చెప్పెను, అమ్మా, నీవు మిగుల చతురమతివి. ఈ మునీంద్రుడు ధర్మాత్ముడు, తపస్సంపన్నుడు. ఇతనికి ఆవలి ఒడ్డుకు చేరవలయునను కోరిక కలదు. నావలో కూర్చునబెట్టి ఇతనిని ఆవలి ఒడ్డుకు చేర్చుము. తండ్రి ఇట్లు పలుకుగా ఆ కుమారి మత్స్యగ్రంథి మునిని పడవ మీద కూర్చునబెట్టుకొని ఆవలి ఒడ్డునకు వెళ్ళసాగను. పడవ జలముల మధ్య నుండగనే దైవ వశమున మనోహర నేత్రము గల ఆ కన్యను మునివరుడు చూసెను. ముని మనస్సులో ప్రబలమైన ఆ కామవాసన జాగృతమయ్యెను. మునీంద్రుడు తన దక్షిణ హస్తముతో ఆమె దక్షిణ హస్తమును పట్టుకొని అప్పుడా సుందరి మునితో ఇట్లు పలుకసాగెను, మీరు ఉత్తమ కులమున జన్మించిన వారు, శ్రోత్రియ బ్రాహ్మణులు, తపస్సంపన్నులు. నేను మీకు తగిన దాననా? మీరు వశిష్ఠుని వంశమున జన్మించితిరి. అభిఛాత్యము కల సదాచార సంపన్నులు, ధర్మ రహస్యముల నెరిగిన మునివరులు. అట్టి మీరు నన్నెందుకు పొందగోరుచున్నారు? ద్విజవరా, జగత్తునందు మానవ జన్మ లభించుట మిగుల దుర్లభము. మనుష్యుడై బ్రాహ్మణ కులమున జన్మించుట అన్నిటికంటే దుర్లభమైన విషయమని నాకు తోచును. విప్రవర్య, మీరు కులశీలములు, స్వాధ్యాయము మొదలుగా గల సకల సద్గుణ సంపన్నులైన ఉత్తమ బ్రాహ్మణులు. మీకు సమస్త ధర్మముల జ్ఞానము కలదు. నా శరీరము నుండి చేపల దుర్గంధము వచ్చుచుండును. నన్ను చూచి మీలో ఈ కుత్సిత భావమెట్లు కలిగెను. ఆమె తన మనస్సులో, ఈ బ్రాహ్మణుడు వాస్తవమునకు మిగుల మూర్ఖుడు, కానీ ఇతని కోరికకు విరుద్ధముగా ఎవరు ప్రవర్తించగలరు అని ఆమె తలపోయిచుండెను. మరల మునీంద్రుడగు పరాశరునితో, మహానుభావ, ధైర్యమును వహింపుడు, నేనిప్పుడే ఆవలి ఒడ్డునకు వెళ్ళుదును అని ఆమె పలికను. సూతుడు పలికను. నౌక వదిలి ఒడ్డునకు చేరెను. నౌక ఆవలి ఒడ్డునకు చేరెను. అప్పుడామె అతనితో పలికను, మునీంద్ర, నేను దుర్గంధను. ఇరువురును సమాన రూపమును కలిగి ఉన్నచో సంయోగమునందు సుఖము లభించును. మత్స్యగ్రంథి ఇట్లు పలుకుచుండగనే పరాశరుడగు తన తపోబలముచే ఆమెను కస్తూరి యొక్క సువాసనలు వెదజల్లు దానినిగా చేశను. ఆ సుగంధము 4 క్రోసుల వరకు వ్యాపించను. అప్పుడు ఆ మునీంద్రుని చేత యోజన గ్రంథి అయిన సత్యవతి ఇట్లు పలుకసాగను, మునిశ్రేష్ఠ, ఈ జనులందరూ చూచుచున్నారు. ఆ ఒడ్డున నా తండ్రి కూడా కలడు. ఈ పాశవిక కర్మ మిగుల భయంకరమైనది. మానవుడు రాత్రి సమయముననే దీనిని ఆచరించవలయను. పగలు ఇది నిషిద్ధము. ఇది శాస్త్రము యొక్క ఆదేశము. మహామతిమంతుడవగు మునీంద్ర, ఇప్పుడు నీవు నీ కోరికను ఆపుకొను, లేకపోయినచో జగత్తునందు సహించరాని అపచారము వ్యాపించును. సత్యవతి యొక్క చాతుర్యముతో కూడిన మాటలను విని మహామననశీలుడగు పరాశరుడు తన పుణ్యప్రభావమున అదే క్షణము
మంచును సృష్టించి అదే క్షణము మంచును సృష్టించి దానితో ఆ ప్రదేశమునంతటిని కప్పివేశను. అప్పుడా తీరమునందంతయు అంధాకారము అలముకొనెను. అప్పుడు సత్యవతి కోమలమైన మధురవాణితో మునీంద్రునితో ఇట్లు పలికను: బ్రహ్మణోత్తమా, నేను కుమారిని కన్యను. మీరు మీ ఇచ్ఛానుసారము వెళ్ళిపోయెదరు. విప్రవర, మీ వీర్యము వ్యర్థము కాజాలదు. అప్పుడు నా గతి ఏమగును? గర్భవతి అయినచో తండ్రితో ఏమని చెప్పుదును? నా కర్తవ్యమేమి? దయచేసి తెలుపుడు. పరాశరుడు పలికను: ప్రియురాలా, నాకిష్టమైన దానిని నీవు నెరవేర్చిన దాని వలన నీవు కన్యగనే ఉందువు. నీ కన్యత్వము దూషితము కాదు. భామిని, నీకిష్టమైన వరమును కూడా కోరుకును. సత్యవతి పలికెను: గౌరవ మర్యాదలను ప్రసాదించు మునీంద్ర. నా తల్లిదండ్రులు ఈ రహస్యమును ఎరుగజాలకుండునట్లు నన్ను అనుగ్రహింపుడు. నా కన్యా వ్రతము భంగము కాకూడదు. నాకు నీతో సమానమైన మిగుల ఆశ్చర్యమగు శక్తిశాలి అయిన పుత్రుడదయించవలయు. నా ఈ సుగంధము సదా స్థిరమై యుండుగాక. నేను ఎల్లకాలము నవ యువతిగానే ఉండునుగాక. పరాశరుడు తెలిపెను: సుందరి, వినుము. నీ పుత్రుడు విష్ణు భగవానుని అంశతో జన్మించును. త్రిలోకములందు సాటి లేని ప్రసిద్ధిని పొందును. ప్రియురాలా, ఏ అదృష్ట కారణముననో నివారింపరాని ప్రభావము చేతను నీ యందాశక్తుడనైతిని. వరానన నేటి వరకు ఇంతకు ముందెన్నడును నా మనస్సు ఎవ్వరి మీదను ప్రలోభమును చెందలేదు. సుందరి, అప్సర ఎందరో నా ముందుకు వచ్చిరి. వారిని చూచి నేనెప్పుడూ ధైర్యమును కోల్పోలేదు. నీ యందు అవశ్యము ఏదో ఒక రహస్యమైన కారణము దాగి ఉన్నదని అర్థము చేసుకొనుము. లేకపోయినచో దుర్గంధవగు నిన్ను చూచి నేను మోహితుడనెట్లగుదును. ప్రసన్నవదన, నీ పుత్రుడు పురాణములు రచించువాడవును. వేద రహస్యములను క్షుణ్ణముగా నెరిగి వాటిని 4 భాగములుగా విభజింపగలడు. 3 లోకముల యందు వాని ప్రతిష్ఠి సుస్థిరముగా నుండును. సూతుడు పలికను: మునివరుని మాటలను విని సత్యవతి అతనికి అనుకూలముగా ప్రవర్తించను. తరువాత యమునా జలమునందు స్నానమునరించి మునివరుడచట నుండి వెళ్ళిపోయెను. సత్యవతి కూడా తండ్రి గృహమునకు మరలి వెళ్ళెను. ఆ క్షణముననే ఆమె గర్భము దాల్చెను. సమయానుసారము యమునా ద్వీపమునందే సత్యవతి పుత్రుని కనెను. రెండవ కామదేవుడ అనునట్లు ఆ బాలకుడు సౌందర్యము లొలకబోయుచుండెను. పుట్టగనే తేజస్సంపన్నుడగు ఆ కుమారుడు పెద్దవాడయ్యను. తన తల్లితో ఇట్లు పలికను: జననీ, నా యందు అపరిమిత శక్తి కలదు. మనస్సును తపోనిష్టగా రూపొందించియే నేను గర్భమున ప్రవేశించి తిని. నీవిప్పుడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. నేను కూడా తపమాచరించుటకు వెళ్ళిపోవుదును. మహా భాగ్యశాలివగు తల్లి, నీవు నన్నెప్పుడూ స్మరించినను ఆ క్షణముననే నీ ఎదుట నేనుందును. మిగుల కఠినమైన సమయమున నన్ను స్మరింపుము. నేను తక్షణమే నీ సేవయందు ఉపస్థితుడయ్యదను.
అమ్మా, నీకు శ్రేయస్సు కలుగుగాక. నేను వెళ్ళుటకు ఆలస్యమగుచున్నది. నీవు చింతనను వదిలి ఆనందముతో కాలమును గడుపుము. నీవు చింతనను వదిలి ఆనందముతో కాలమును గడుపుము. ఇట్లు 10కి వ్యాసుడు అచట నుండి వెళ్ళిపోయెను. సత్యవతి కూడా తన తండ్రి గృహమున కేగెను. ఆమె యమునా నదీ ద్వీపమున వ్యాసునకు జన్మనొసగెను. దీనితో వ్యాసుడు వైపాయనుడను పేరుతో ప్రసిద్ధి చెందెను. ఆయన భగవంతుడకు విష్ణువు హంసావతారము కనుక ప్రకటితుడగుట తోడనే పెరిగి పెద్దవాడయ్యను, ప్రౌఢుడయ్యను. ఆయన ప్రత్యేక తీర్థమునందు స్నానము చేసి ఉత్తమ తపమాచరించను. పరాశరుడు దయ చూపుట వలన వ్యాసుడు ప్రకటితుడయ్యను. కలియుగము వచ్చెను. దీనిని తెలుసుకొనిన ఆయన వేదములను శాఖలుగా విభజించను, వేదములను విస్తరింపజేశను. కనుక ఆయన పేరు వేదవ్యాసుడయ్యను. పురాణ సంహితలు శ్రేష్టముగా మహాభారతము అన్నియు ఆయన రచనలే. వేదములను విభజించి వాటిని తన శిష్యులకు ఉపదేశించి అధ్యయనము చేయించను. సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అసితుడు, దేవలుడు, తన పుత్రుడగు సుఖదేవుడు వీరందరూ ఆయన శిష్యులు. సూతుడు పలికను, మునివరులారా, సత్యవతి ఆమె కుమారుడగు వ్యాసుని పవిత్ర జన్మలకు ఇవన్నీ కారణములు. మహానుభావులకు మునులారా, వీరి జన్మ ప్రసంగమున ఏ సందేహమునకు తావులేదు. మహాపురుషుల చరిత్రలను విమర్శించుటకు అనుచితము. మహాపురుషుల చరిత్రలను విమర్శించుట అనుచితము. వారి ఆచరణలన్నిటినీ అనుకరించకూడదు. మునివరుడకు పరాశరుని గుణములను స్వీకరించవలెను. పరాశరుడు ధర్మము నెరిగిన వాడు. నీచులైన వారు చేయు పనియందు తాను ప్రవృత్తుడగుట ఎట్లు సంభవమగును. కానీ వ్యాసుడు జన్మించవలసి ఉండెను. ఈ కార్యమునందు ఆ కారణము దాగియున్నది. ఆశ్చర్యజనకమగు ఈ ప్రసంగమును నీకు వినిపించి తిని. ఈ పవిత్ర ఉపాఖ్యానమును వినువానికి ఎప్పటికీ నీ దుర్గతి కలుగదు. అతడు సర్వదా సుఖముగనుండును. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ప్రథమ స్కందము పూర్తి. 2వ స్కందమునందు మరల 1-2 అధ్యాయములు తెలియజేసినాము. తదుపరి 3-4 అధ్యాయములు తెలుపగలము. శ్రీమద్దేవి భాగవతం. ఓం శాంతి శాంతి శాంతి.